నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చాలామంది అందరి ముందు మంచి అనిపించుకోవడానికి గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి వారికి పుణ్యం వస్తుందా? మరి గొప్ప పనులు వేరు, ధర్మం వేరంటారా? ఈ సందేహాన్ని నివృత్తిపరుచుకుందాము. మరి మనతో పాటు ఉన్నారు ఐ డ్రీమ్ స్టూడియోలో ఈ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు మరియు వాస్తు నిపుణులు లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ధర్మ సందేహాన్ని నివృత్తిపరుచుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః అమ్మ. మంచి అనిపించుకోవడానికి అనే కాకుండా చాలామంది స్వతహాగానే మంచి మంచి పనులు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. గొప్ప పనులు, ధర్మము ఈ 2 ఏ రకంగా వేరు గురువుగారు? ఒక విషయం చెప్తానండమ్మా. ధర్మబద్ధంగా బ్రతకడం గొప్పది, కానీ గొప్ప పనిలో ధర్మం ఉండాలని రూల్ లేదు. ప్రతిసారి ధర్మబద్ధంగా బ్రతకడం చాలా గొప్పది, హ్మ్. కానీ మీరు చేసే గొప్ప పనిలో ధర్మం ఉండాలని రూల్ లేదు ప్రతిసారి అంటున్నా. ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఎలక్షన్లో రిగ్గింగ్ చేసి గెలిచాడు, రాజు అయ్యాడు. రాజు అవ్వడం గొప్పే, సీఎం అయ్యాడు గొప్పే, కానీ రిగ్గింగ్ చేసి గెలిచాడుగా, అది ధర్మం ఎలా అవుతుంది? ఆ! ఒక జడ్జు ఒక ఒక ఇది ఇచ్చాడు, అంటే ఒక తీర్పునిచ్చాడు. హ్మ్. ధర్మబద్ధంగా తీర్పు ఇచ్చడం గొప్ప ధర్మం అది, కానీ ఆ జడ్జి ఏదో తీసుకున్నాడు, అందరూ తీసుకున్నట్లేదు. సంథింగ్ అమ్ముడు పోయాడు, లాయరో జడ్జో సంథింగ్. అప్పుడు అది గెలవడం గొప్పే ఆ కేసు, కానీ అధర్మంగా గెలిచాడుగా. ఆ! మీరు అర్థమైందమ్మా? చెప్తుంటే నిజమే అనిపిస్తోంది గురువుగారు. ఎలా అంటే, గొప్ప పని ఈజ్ డిఫరెంట్, ధర్మం ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు అభిమన్యుని చంపేశారమ్మా. హ్మ్. అభిమన్యుని గెలిచారు. అమ్మో, చాలా గొప్పదండి, అభిమన్యుని చంపేయగలిగాడు. కానీ ఎలా గెలిచాడు అభిమన్యుని? వెనక నుంచి బాణాలు 6 ఒకటేసారి వేసి, ఒకటి వింటున్నారికి, ఒకటి చక్రాలకి, అన్నిటికీ కొట్టి చంపేశారుగా. అది అధర్మం కదా. అంటే గెలవడం గొప్ప కాదు. ధర్మంగా బ్రతకడం గొప్ప, ధర్మంగా గెలవడం గొప్ప, ధర్మంగా నిలబడడం గొప్ప, ధర్మంగానే ప్రతి పని చేయడం గొప్పతనం అవుతుంది. అంతనే గొప్ప పని చేసే ప్రతిదీ ధర్మబద్ధమైనటువంటిది అవ్వదు. ఇప్పుడు నేను గొప్పగా ఓ అనాథ శరణాలయం కట్టిస్తాను. అది ధర్మం కాదా గురువుగారు? చెప్తానండి. ఓ గుడి కట్టిస్తాను. అనాథాశ్రయం మీరు కట్టారు ఉదాహరణకి. హ్మ్. అనాథల కోసం ఒక ఆశ్రయించేటువంటి ప్లేస్ని అనాథాశ్రయం అంటారు. హ్మ్. ఆ అనాథాశ్రయంలో ఆ పేరు చెప్పుకొని మీరు ఇంకో పనులు చేస్తున్నారు, ఆ డబ్బులు మొత్తం మీరు వాడేసుకుంటున్నారు. పేరుకు మాత్రం బయటికి నేను అనాథాశ్రయం కట్టానండి, చాలామంది అనాథలకు నేను భోజనం పెడుతున్నాను, బట్టలు ఇస్తున్నాను అంటున్నారు. కానీ పేరుకు మాత్రం అది. మీరు చేసే పని ఇంకోటి అనుకోండి అక్కడ, అప్పుడేంటి? పేరుకు మాత్రం అబ్బా ఈవిడ చాలా పెద్ద అనాథాశ్రయం కట్టిందండి, 100 మంది పిల్లలు ఉంటారు, ఓ చాలా పెద్ద అది ఇది అంటున్నారు. కానీ కొన్ని ప్లేసెస్లో అనాథల యొక్క కిడ్నీలు అమ్మేసుకుంటారు, తెలుసా మీకు? కిడ్నీలు అమ్మేసుకుంటారు. సినిమాలలో వాళ్ళ చూస్తాను. పేరు మీద వాళ్ళకి వెళ్తుందని చెప్పి కొన్ని దొంగ లెక్కలతో వీడు బిల్డింగులు, కార్లు కొనుక్కుంటాడు. పేరుకు మాత్రం మేము అనాథాశ్రయం నడుపుతున్నామండి, చాలా ఇదని చెప్పొచ్చు. ఆ ధర్మం ఎలా అవుద్ది? ఒకవేళ గుడి కట్టించాను, అప్పుడు గుడి అది ధర్మమే కట్టించారు. కదా అది గురుగారు? గుడి కట్టించారు. గుడిలో వచ్చే డబ్బులు మొత్తం, ఉండిలో పడే డబ్బులు మొత్తం మీరు తీసేసుకుంటున్నాడు, అది ధర్మం ఎందుకు అవుద్ది? గుడి కట్టించి దాన్ని ధర్మబద్ధంగా నడిపితే ధర్మం అవుతుంది. పోనీ గుడిలో వచ్చిన డబ్బులు గుడికే వాడితే ఇంకా దాంట్లో అప్పుడు ఉన్నటువంటి ధర్మం అవుతుంది, డెవలప్మెంట్ అప్పుడు ధర్మం ధర్మమేనా? అవుతుంది. ఇప్పుడు మీకు దాని యొక్క ప్రయోజనం దానికి తగ్గట్టుగా చేస్తే ధర్మం. ఓకే. దాని యొక్క ప్రయోజనాన్ని మీ స్వతాకి వాడుకుంటే అది అధర్మం అవుతుంది. హ్మ్. అదేనమ్మా. ఇప్పుడు అర్థమైంది. ఓకే. అంటే ధర్మం అంటే మనం ఏదో గొప్ప పనుల్లోనే ఉండదు. ఒక పంచర్ చేసే వ్యక్తి ఒక పంచర్ అయిందని చెప్పని ధర్మబద్ధంగా డబ్బులు తీసుకొని చేయడం ఈజ్ ధర్మం. వాడు చూడట్లేదు కానీ ఇంకో పంచర్ పొడిస్తే అది ధర్మం. అది చిన్న స్థాయి నుంచి ఉంటుంది ప్రతి దాంట్లో. ఇప్పుడు నేను ఉన్నాను, ఉదాహరణ నేను ఆస్ట్రాలజీ వాస్తు. నేను ఒక జాతకం చూసి, బాబు నీకు ఇలా ఇలా పలానా ఉంది, ఈ పలానా నామస్మరణ చేసుకో, ఇది చేసుకొని నీకు క్లియర్ అయిపోతుంది, నువ్వేం భయపడకని చెప్పడం వేరు. అమ్మో నీకు చాలా పెద్ద ప్రాణగండం ఉంది, నువ్వు ఒక 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల పూజ చేయించుకో, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అని భయపెట్టడం అధర్మం. నిజమే గురుగారు, ఇలాంటి వాళ్ళు లేకపోలేదు. ఉన్నారు కదా. అంటే దాన్ని బట్టి ఏంటి, నువ్వు అవతల వాడిని భయపెట్టి ఇంకోటి ఏదో 4 ఓల్డ్ ప్రిడిక్షన్స్ చెప్పాను అనుకోండి, పాతవేవో, నీకు పలానా సంవత్సరం ఇలా అయింది అలా అయిందని నమ్ముతాను. నమ్మినప్పుడు నేను ఇట్లా చేసి వాడి దగ్గర నుంచి 1,00,000 50,000 5 లక్షలు 10 లక్షలు ఎంతో పెద్ద పూజ పెట్టేస్తానని చెప్పి తీసేసుకోవడం అధర్మం ఉంది. వాళ్ళంతట వాళ్ళు వచ్చి ఉదాహరణకి ఏమండి మేము పలానా చండీ 100 మందితో చండీ చేపిద్దాం అనుకుంటున్నాం, మేము ఆల్రెడీ కోటీశ్వరులం, మీరేమైనా మీరు
మార్గదర్శనం మాకు చూపిస్తారా, మేము ఖర్చు పెట్టుకుంటాం అంటే దట్ ఈస్ డిఫరెంట్ కేసు మళ్ళీ. ఉమ్, మీకు అర్థమైందా? ఉమ్, ప్రతి దానికి ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఒక ఒక గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేయడంలో కూడా ధర్మం ఉంటుంది. ఒక స్లాబ్ సిస్టమ్ అందుకే పెడతారు. నువ్వు 10 లక్షలు సంపాదిస్తున్నావు ప్రతి సంవత్సరం, నువ్వు ఇంతే కట్టాలి. నువ్వు ఒక ₹1,00,00,000 సంపాదిస్తున్నావు ఇంత కట్టాలి. నువ్వు ఒక 10 కోట్లు సంపాదిస్తున్నావు ఇంత కట్టాలని ఉంటుంది. దానిలో కూడా ధర్మం ఉంటుంది. ప్రతి పనిని నీ స్వార్థం కోసం కాకుండా ఆ పనికి తగ్గట్టుగా నువ్వు ఏదైతే ధర్మబద్ధంగా నిలబడి చేస్తావో దట్ ఈస్ ధర్మ. అలా చేసింది గొప్ప పని అవుతుంది. ఉమ్. గొప్ప పని చేస్తే గొప్ప పని అవ్వదు. గొప్ప పనిలో ధర్మం ఉంటే గొప్ప పని అవుతుంది. ధర్మాన్ని ధర్మంగా చేస్తే అది గొప్ప పని అవుతుంది. అంతేగాని నువ్వు అనాథాశ్రమం కట్టించిన మాత్రాన అది గొప్ప పని అవ్వదు. గుడి కట్టించిన మాత్రాన అది గొప్ప పని అవ్వదు. ఆ గుడిలో సక్రమంగా అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవడం ధర్మం. అప్పుడు అది గొప్ప పని అవుతుంది. ఉమ్. ఒక వ్యక్తి పెద్ద కంపెనీ పెట్టాడండి, అందరికీ శాలరీలు ఇవ్వట్లేదు, అదేం గొప్ప పని అవుతుంది? పేరుకి మాత్రం కంపెనీ పెట్టాడు, 100 మంది అండి, అందులో 100 మంది జాబ్ చేస్తారు సార్, పెద్ద బాగా కంపెనీ. చెప్పారు గురువు గారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అలాగా ఏంటంటే మనిషి ధర్మబద్ధంగా ఉంటాడా ఉండడా అని జాతక చక్రాలు ఎలా తెలుస్తుంది అంటే 9వ భావము. గురువు బాగుంటే వాడు ధర్మబద్ధంగా ఉంటాడు, విచక్షణ ఉంటుంది, ఆ వ్యక్తికి జ్ఞానం బాగుంటుంది. అంటే నేను ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు, ఈ పని నేను చేయడం వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారు, ఈ పని నేను చేయడం వల్ల ఇంతమందికి బాగుంటుంది. ఇంకొంతమంది అనొచ్చామండి నా వల్ల ఎవరికీ నష్టం లేదు కదా, ఎవరికి నష్టపోయినప్పుడు నేను నేను చేసేది ధర్మమే కదా అనిపిస్తుంది. కానీ నిన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్ అవ్వచ్చు, నీ మార్గంలో ఇంకొంతమంది వెళ్ళవచ్చు. కొంతమంది అంటుంటారు ఏమండి మనకి డ్రింక్ చేయడం పంచమహాపాతకాల్లో ఒకటి అంటారు, మరి నేను చేయొచ్చు కదా, దీనివల్ల ఎవరికి నష్టం లేదు కదా అని. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి అవయవాలని నువ్వు పాడు చేసుకుంటున్నావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు నిన్ను చూసి ఇదైపోతున్నారు. అలాగే నిన్ను చూసి నీ కొడుకో ఇంకోడో ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకో సంశయం, మరి వామాచార పద్ధతులు, కౌలాచార పద్ధతులు, మరి వాళ్ళు డ్రింక్ పోసి మందు పోసి మాంసం తింటూ చేస్తారేమో, అప్పుడు అదేంటి అంటే అక్కడ మందు తాగడం దేనికి అంటే నువ్వు అంత మత్తులోకి వెళ్ళిపోయినా ఈ భగవత్ సంబంధించి వదలకుండా ఉండగలుగుతావా? శక్తికి పోస్తారు అక్కడ, అంతేగాని పీపాలు తాగడం కాదు. శక్తికి పోసి దాన్ని తీసుకుంటూ చేసేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. అట్లా రకరకాల డిఫరెన్స్ ధర్మాలు మీకుండే కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అదేవిధంగా ధర్మ సూక్ష్మాలు వేరుంటాయి. ఇప్పుడు సత్యం మాట్లాడడం ధర్మం. గోవిలా మన ముందు నుంచి వెళ్ళిపోయింది, పక్క సందులోకి వెళ్ళిపోయింది. ఇద్దరు కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వచ్చారు. ఏమంటే మేము తెచ్చుకున్నాం గోవుని చంపేద్దామని, కనిపించట్లేదంటే అయ్యో నేను అబద్ధం ఆడకూడదు కదా, ఈ పక్క సందులోకి వెళ్ళింది, పోయి తీసుకెళ్ళి చంపేయండి అంటే అది ధర్మ సూక్ష్మం. అంటే ఏంటి, ఆ గోవు ప్రాణం కాపాడడం కోసం నువ్వు అబద్ధం చెప్పావు అంటే అట్లాగా నాకు తెలియదండి నేను చూడలేదంటే అయిపోయింది. గోవు ప్రాణం కాపాడబడిందిగా. కొంతమంది దీన్ని తీసుకొని ఇంకా అంటే దీన్ని ఇంకో కొంచెం క్లియర్గా చెప్తా. అరే దోమను చంపడం ఏంటండి, దోమ కూడా ప్రాణమేగా, చంపేస్తే మరి ధర్మబద్ధం కాదు కదా, అహింస పరమో ధర్మ అన్నారు కదా అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అహింస పరమధర్మమే, కానీ ధర్మం కోసం హింస కూడా చేయమంది శాస్త్రం. అంటే అలాగా ఇప్పుడు మలేరియా దోమ మిమ్మల్ని కొట్టింది, లేకపోతే ఇంకొక డేంజర్ దోమ ఏదో కొట్టింది, చచ్చిపోయాడు మనిషి. మనిషి ప్రాణం కంటే దోమ ప్రాణం గొప్పదా? కాదుగా. అప్పుడు నువ్వు దోమను చంపొచ్చు. నీ గొప్ప ధర్మం కోసం హింస చేయొచ్చు. అంటే పెద్ద ధర్మం కోసం చిన్నది చేయి, కానీ చిన్న ధర్మం కోసం పెద్దవి చేయకు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మాలు వేరు. చాలా బాగా తెలియపరిచారు గురుగారు. నిజంగా గొప్ప గొప్ప పనులు చేయంగానే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోరు. అందుకే లలిత సహస్రనామాల్లో కూడా ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని అంటారు. అంటే ముందు అమ్మవారు ధర్మానికి కారకురాలు, ధనానికి కారకురాలు, ధనాన్ని ధర్మాన్ని ఇచ్చేది నడిపించేది అంతా అమ్మవారు అని అర్థం. కాబట్టి గొప్ప పని చేస్తే ధర్మం కాదు, ఆ గొప్ప పనిలో ధర్మం ఉంటే గొప్పదవుతుంది. ధర్మబద్ధంగా చేసే ప్రతి పని గొప్పదవుతుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.